స్తోత్రమేసయ్య ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతిదినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మరి గొప్పవాడు, నమ్మదగినవాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడువని దేవుడు గనక, ఎడబాయని దేవుడు గనక, నిత్యము మనల్ని కాయిచు కాపాడుచున్న దేవుడు గనక ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మరి మాట్లాడుతున్న దేవుడట ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందుంది. మరి దినం విశ్రాంతి దినం. మరి చక్కగా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి రావాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే నీవు వస్తావని, నువ్వు ఆయన స్తుతిస్తావని, ఆరాధిస్తావని, అలాగే తద్వారా మరి నీవు దీవించబడాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధ దూతలు ఉన్నారు. అయినప్పటికీ పాపివైన నీవు నేను మరి దేవునికి చాలా ప్రియులు గనక, మరి ప్రియమైన బిడ్డలుగా ఉన్నాం గనక మరి ఆయన కోరుకుంటున్నాడు. నీ కోసం ఆయన వేచి దేవుని సన్నిధిలో ఉన్నాడు గనక ప్రతి ఒక్కరూ, ఆయన నీలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధి తప్పక రావాలని తెలియచేస్తున్నాను. ఇంకేమంటున్నాడంటే ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడట. తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలించి, నీ పరిస్థితిని బట్టి, నీ పరిస్థితి ఏమైందో అని పరిశీలిస్తున్నాడు. నీ యొక్క జీవితం ఎలా ఉందో ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వు ఏ మనస్సు ఆయన స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, సమస్తం ఆయన చూస్తున్నాడు కనుక మరి నీ ప్రతి అవసరాన్ని ఆయన చూసి, నువ్వు తెలిసే ప్రతి అవసరాన్ని మరి పరిశీలిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి నీ పరిస్థితి అంతయు ఆయనకి వివరించి మరి నువ్వు ఆయనకు ప్రార్థన చేసిన యెడల నీకు సమాధానం, క్షేమము, విడుదల, స్వస్థత అన్నీ మరి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె అలాగే దినం మరి ప్రభు వల్ల కనుక ప్రతి ఒక్కరూ మరి అది ప్రభు శరీరమని, రొట్టె ద్రాక్షారసం ప్రభు రక్తమని మరి గ్రహించి మనం తీసుకునేలా మన యొక్క పాపాలు తొలగించమని ప్రాధేయపడిన ఎడల మన జీవితాన్ని మనం వివేచించుకుని యోగ్యంగా మరి అది తీసుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ఎందుకంటే మరి అయోగ్యంగా తీసుకుంటే మరలా మనకు శాపగ్రస్తులు అవుతాం కనుక మరి యోగ్యులుగా మరి యోగ్యంగా వెంచి మరి ఆ ప్రభు బాధలో మనం చేయాలని మీకు తెలియచేస్తూ తద్వారా విడుదల మనకు కలుగుతుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా ప్రతి దినము దేవుని వాగ్దానం ఆయన పొందుకుంటున్నారో వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలను తండ్రి అనారోగ్యాలతో వారిని విడిపించండి, స్వస్థపరచండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి, కాపాడండి, కృప చూపించమని దీవించు. ఈ ఉదయాన్నే ప్రభా సంఘాలు, సేవకులు ప్రభా ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి ఒక్క చోట నీ కృపించమని, నీ దయించమని, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన క్రమంగా, మర్యాదగా, ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్న సమయంలో ఎంతమంది ప్రజలు ఆయా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరిని విడిపించండి. వివాహం కాని వారికి వివాహాలు జరిపించండి. ఉద్యోగ నిరుద్యోగంలోంచి విడిపించండి. అలాగే ప్రభా ప్రతి పరిస్థితి నుండి మీరు తప్పించి కాపుదల ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, మంత్రుల అధికారులందరినీ కూడా మీరు కరుణించి కాపాడమని, ఇదని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని
క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరం బిళ్ళరా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి త్వరపడి రావాలని, ఆయన ఆరాధించాలని తెలియచేస్తే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియచేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.